మెస్ ఛార్జీలు స్కాలర్షిప్లు పెంచాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. నిరసనలో భాగంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని తెలుగు సంక్షేమ భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు. రేవంత్ రెడ్డి మా హాస్టల్ పిల్లల అవస్థలు చూడండి అంటూ వేలాది మంది విద్యార్థులతో కలిసి బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తుందని కూడా అటు బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు బీసీ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు మాసబ్ క్యాంప్లోని బీసీ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు వేముల రామకృష్ణ ఉన్నాడు. వారి మాటల్లో తెలుసుకున్న విద్యార్థుల సమస్యలు ఏంటి, అసలు ఇవాళ ముట్టడి కారణం ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా బీసీ సమస్యలపై పోరాడుతున్నారు. దాంతోపాటు విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కూడా ఈరోజు ముట్టడి చేస్తున్నారు. అసలు సమస్యలు ఏంటి? ఈరోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులతో తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించడం జరిగింది. మరి సంక్షేమ హాస్టల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో పెరిగిన మెనూకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక వేలాది మంది విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు నిర్మించాల్సింది స్కై ఓవర్లు, ఫ్లై ఓవర్లు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు నూతనంగా మూసి పర్యవేక్షణ అంటారు. మూసి పర్యవేక్షణ కాదు, ముఖ్యమంత్రి గారు మా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి చూపించి మా విద్యార్థులకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు విదేశీ విద్య ఎవరికి ఇస్తారు, 300 మందికి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం 2000 మందికి విదేశీ విద్య ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రులను ఎక్కడెక్కడ అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు ఎంతమందితో ఈరోజు అంటే ఈ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు, అసలు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారు, అధికారులను ఏమన్నా కలిసి వినతి పత్రం సమర్పించే అవకాశం? ఈరోజు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు రాబోతా ఉన్నారు. మరి ఈరోజు కమిషనర్ గారిని కూడా వినతి పత్రం ఇచ్చి కమిషనర్ గారు మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థులని కృష్ణతో పాటు తీసుకెళ్లి కమిషనర్ గారిని కూడా కలిసి కొలబోతా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ రోజు బీసీ సమస్యల పట్ల ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు బీసీ విద్యార్థుల సమస్యలకు సంబంధించి ఈరోజు మాసబ్ ట్యాంక్ లోని ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, వెంటనే బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ల పూర్తి స్థాయి ఆఫీసర్లు లేరు. అదేవిధంగా మెస్ ఛార్జీలు 7 ఏళ్ల కింద మెస్ ఛార్జీలు కేసీఆర్ మధ్యలో పెంచారు. దాన్ని కూడా వీళ్ళు వచ్చి జీవో చేయట్లేదు. అందుకే కాలేజ్ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను 1500 నుంచి 3000కి పెంచాలి. పెంచి మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలి. 15 రూపాయలకు ఒక పూట భోజనం పెట్టడం సాధ్యమా? హోటల్ 80 రూపాయలు ఉన్నది, వీళ్ళు 15 రూపాయలకు భోజనం ఎట్లా పెడతారు? బుద్ధి ఉన్నదా? వాళ్ళు అదే తిండి హాస్టల్లో వచ్చి అందరు ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి భోజనం చేయాలి. ఏం తమాషా ఉందా వాళ్ళకు? కొన్ని రోజులైనాక ఈ ఉద్యమాన్ని మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాం. తెలుసు కదా, గతం లోపల 1878 హాస్టల్ విద్యార్థులు 2000 మంది రాళ్లు పట్టుకుపోయి అసెంబ్లీని తుక్కుగా కూడా పలగొట్టాం. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. డెమోక్రసీ ఉంది. ఒక బాధ్యతమైన ఎంపీగా మాట్లాడుతున్నా, మా పిల్లలకు సంజాయిస్తున్నా, నేను నచ్చ చెప్తున్నా. మెస్ ఛార్జీలు 3000కి పెంచాలి. రెండవది, అమ్మాయిలకు 1000 రూపాయల పాకెట్ మనీ ఇవ్వాలి, అబ్బాయిలకు 500 రూపాయల పాకెట్ మనీ ఇవ్వాలి. ఏం తమ్మి? ఆ విధంగా హాస్టళ్లకు సొంత అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి. హాస్టళ్లకు పెట్టారా బిల్డింగ్లు? అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని హై లెవెల్ మీటింగ్ పెట్టి రివ్యూ చేయాలి. రివ్యూ చేసి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి. కాలేజ్ హాస్టల్ గ్రేడ్ 1 వార్డని పెట్టాలి, సొంత బిల్డింగ్లు కట్టాలి. మళ్ళా వర్కర్లను కూడా పర్మనెంట్ వర్కర్లను పెట్టాలి. సరిపోయిన 3 వర్కర్లను పెడితే ఏదో సరిపోతారు. ముఖ్యంగా అంటే హాస్టల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్ లో కూడా సరైన వసతులు లేవు, సౌకర్యాలు కూడా లేవు. అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, ఇతర వేరే విషయాల్లో కావచ్చు, కనీస వసతులు లేకుండా కూడా హాస్టల్ నడుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు విద్యాశాఖకు మంత్రి లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు దీన్ని ఎట్లా ఖండిస్తారు? దీన్ని విద్యాశాఖకు మంత్రి లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మంత్రిని పెట్టాలి.
అన్ని శాఖలకు బీసీకి ఎస్సీకి ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, సరిపోరు. వెంటనే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టాలి. ప్రభుత్వము బీసీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యం చేస్తుందని ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే దాన్ని సరి చేసుకోవాలి, రివ్యూ చేయాలి. హాస్టళ్లలో ఇప్పటికీ హాస్టల్ గురుకులాలలో 36 మంది చనిపోయారు, 1000 మంది అనారోగ్యం పాలయ్యారు, హాస్పిటల్లో పాలయ్యారు. ఇప్పటికైనా హాస్టల్లో ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలియదు. హాస్టళ్ల కోసం మేము అనేక 50 ఏళ్ల నుంచి పోరాటం చేసి దేశంలో ఇక్కడ లేని విధంగా అవన్నీ ఉండే ఇక్కడ పోరాటాలు చేసి ఇంత దూరం వచ్చి మేమేమడుగుతున్నాం, మా పిల్లలు చదువుకోవాలి. హాస్టల్స్ కి సంబంధించిన ఇప్పటికే కొంతమంది అస్వస్థకు గురై కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రతిపాదక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.